తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గ్రామ సభలు పెట్టింది. దాంట్లో తీవ్ర స్థాయిలో ప్రజలు కూడా మండిపడి అధికారుల మీద కావచ్చు, ప్రజానాయకుల మీద కావచ్చు, కాంగ్రెస్ నాయకుల మీద కావచ్చు, తీవ్ర మొత్తంలో ఆగ్రహజాలైతే లేపిన పరిస్థితులు అయితే మనం చూసాం. దీని గురించి మనతో మాట్లాడడానికి కాకతీయ యూనివర్సిటీ నుంచి బీఆర్ఎస్ నాయకులు వీరస్వామి ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే గ్రామ సభలు పెట్టిరో గ్రామ సభలో చాలా వరకు కూడా ప్రజలు వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితులు చూసినాం, అధికారుల మీద దాడులు చేసిన పరిస్థితులు కూడా చూసినాం. ఎందుకు ప్రజలంతా మండిపడాల్సిన అవసరం అక్కడ ఏం ఏర్పడ్డా అనుకోవచ్చు? వాస్తవంగా ఎక్కడ కూడా రైతులు కానీ ప్రజలు కానీ అధికారుల మీద దాడి చేయలేదు. ఉమ్, వాస్తవంగా వాళ్ళే అధికారులు ఈ ప్రభుత్వము పోలీసులను పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. ఎక్కడ కూడా గ్రామ సభలు పెట్టి పోలీసు సెక్యూరిటీ పెట్టుకొని నడిపిన దాఖలాలు ఏ ప్రభుత్వంలో లేవు ఇప్పటివరకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎప్పుడు కూడా లేవు. గ్రామ సభలకు పోలీసులను సెక్యూరిటీ పెట్టుకొని అంత బలవంతంగా మీరు సభ నడపవలసిన అవసరం ఏమున్నది? ఉమ్, అట్లా నడుపుతాలంటేనే ఆల్రెడీ మీరు ఫెయిల్ అయినట్టు. ఉమ్, ఎందుకంటే మీరే ఒక లిస్టు తయారు చేస్తారు, ఉమ్, ఇంటికి పోయి ఎంక్వైరీ చేసినామంటారు, ఉమ్, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని ఒక మంత్రి చెప్తాడు, ఉమ్, ఈ లిస్టులు వచ్చిన పేరే అని చెప్పి అధికారి చెప్తాడు. అంటే ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఉమ్, సీఎం ప్రెస్ మీట్ పెట్టి ఒక విషయం చెప్తాడు పథకాల మీద, ఏది 20వ తారీఖు వచ్చి ఇస్తానం అది ఇది అని చెప్పి తెల్లారి మళ్ళీ 10 నిమిషాలకే తెల్లారంటాడు. మార్చి 31 అని మళ్ళీ ఒక మాట అంటాడు. ఉమ్, అదే ప్రభుత్వంలో ఉన్న సీఎం ప్రెస్ మీట్ పెట్టి ఒక ఒక పథకం మీద ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అదే ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఉప ముఖ్యమంత్రులు తలా ఒక ప్రెస్ మీట్ పెట్టి తలా ఒక మాట అంటాడు. అంటే నీ క్యాబినెట్లో ఉన్న మీకే సమన్వయం లేదు, ఉమ్, ప్లస్ మీకు ప్రజల సమస్యల మీద ఏమాత్రం అవగాహన లేదు. ఉమ్, వాటిని ఎట్లా పరిష్కారం చేయాలని చెప్పి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి దాని మీద పరిష్కారం చూపే మార్గం తెలియదు మీకు. ఏ మాత్రం నెట్టేయాలి అని చెప్పి ఈ పథకాలన్నీ తీసుకొచ్చిళ్ళు. రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, ఇప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చిందంటే ఒక నెంబర్, దానికి సపరేట్ నెంబర్ క్రియేట్ కావాలి. ఒక్క నెంబర్ అన్న వీళ్ళు క్రియేట్ చేసిల్లా? పాత నెంబర్ల మీద బిడ్డ గుర్తునో కొడుకు గుర్తునో అప్లై చేసుకున్న అప్లికేషన్లు ఉన్నాయి చూసినావా? వాటిని లీస్ట్లో పెట్టి వాళ్ళకు పాత కార్డులో వాళ్ళకి ఫోన్ చేసి అధికారి ఇగో మీ బిడ్డ యాడ్ చేస్తారో మీ కొడుకు యాడ్ చేస్తారో అని చెప్తారు తప్ప ఒక్క రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు నెంబర్ వీళ్ళు క్రియేట్ చేసిల్లా? దాన్ని చెప్పమనండి ఈ ముఖ్యమంత్రి గారిని ప్రెస్ మీట్ పెట్టి, ఒక్క నెంబర్ మేము ఇది క్రియేట్ చేసిన కొత్త రేషన్ కార్డు ఇచ్చినామని చెప్పి చెప్పలేరు. ఎందుకంటే వాటిని యాడ్ చేసే వాటిని లీస్ట్లో పెట్టి మేము ఇస్తామని చెప్తారు. మళ్ళీ కొత్త రేషన్ కార్డు మా పేరు రాలేదు మేము అప్లై చేసుకున్నామని ఆ ప్రజలు అడిగితే వాటికి మళ్ళీ ఒక ఫామ్ ఇచ్చి వాటికి జిరాక్సులు పెట్టి ఆడి ఈడి అని చెప్పి చెప్తారు. అంటే వాళ్ళు ఏంటంటే ఇది వాళ్ళు దానికి సంబంధించిన డేటా తయారు చేసుకోలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలన్న ఆలోచన వాళ్ళకు లేదు కాబట్టి ఏదో నెట్టేయాలని చూస్తారు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఇంటికి పోయి ఫోటో తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం పేదోళ్ళకి అన్నారు. మళ్ళీ లీస్ట్ ఎందుకు వస్తుంది? గ్రామ పంచాయతీలో 10 మంది 15 మంది లీస్ట్ ఎందుకు వస్తుంది? ప్లస్ పథకాలన్నీ మళ్ళీ ఒక గ్రామానికి అని చెప్తే ఎలక్షన్ల కోసమే కదా మీరు ఇది చేసేది. ఆ గ్రామాన్ని చూపెట్టి ఆ మండలంలో ఎలక్షన్లు అడుగుతారు. ఎలక్షన్లలో ఏమన్నా వాడు భయపడి ఓటెత్తనో ఉంటుంది, లేకపోతే ఇది బీక్తుంది అన్నాడు. అంటే ఇంత దుర్మార్గంగా అవగాహన లేకుండా ప్రజలను నయవంచన చేసి అబద్ధాలు చెప్పిళ్ళు. 420 హామీలు ఇచ్చిళ్ళు, 6 గ్యారంటీలు ఇచ్చిళ్ళు. రుణమాఫీ అని చెప్పి ఆ 2 లక్షల హామీ చేయలేదు. విద్యార్థులకు సంబంధించి అయితే పాత నోటిఫికేషన్లనే వచ్చినాయి. వీళ్ళు మొత్తంలో 60,000 70,000 ఉద్యోగాలు మేము రిక్రూట్ చేసినామని చెప్తాను. పాత ప్రభుత్వం ప్రచారం చేసుకోలేదు, అవే నువ్వు కార్డులు ఇచ్చి ప్రచారం చేసుకున్నావు. ఏదేమైనా ఒక 10,000 చిల్లర ఇచ్చిలు కావచ్చు వీళ్ళు కొత్త నోటిఫికేషన్. అంతే. ఈ ఏడాది కాలం 13 నెలల కాలంలో ఒక 10 నుంచి 11,000 మాత్రమే ఇచ్చిళ్ళు. కానీ మీ గురుకులాలలో ఇప్పటి వరకు 60 మంది పిల్లలు చనిపోయారు. ఒక్క మినిస్టర్ కానీ అక్కడికి పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిండా? వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసిండా? అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఏందైనా ప్రభుత్వాన్ని నెట్టాలి. అడ్డిగారు గుడ్డు చుట్టిలో వచ్చింది ప్రభుత్వం. నెట్టేసుకోవాలని చూస్తాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని కూడా చెప్తున్నారు. వచ్చే అవకాశాలు ఏమైనా గ్రామీణ స్థాయిలో కనబడుతున్నాయి మీకు? 100% లేదు. ఎందుకు చెప్పనా? అదే బట్టి విక్రమార్కేమో మొత్తం ఇచ్చిల్లని చెప్తారు. అధికారులు రివ్యూ మీటింగ్ పెట్టి ఇగో లీస్ట్లో 15 పేర్లు వచ్చినాయి, ఇగో ఈ 15 పేర్లలో చూస్తామని చెప్పి అధికారులు చెప్తారు. అధికారులు చెప్పేది గ్రామ సభలు చెప్పిందే కరెక్ట్ కదా. నువ్వు ప్రెస్ మీట్లో చెప్పేది ఏంటంటే ప్రెస్ మీట్లో పెడితే సోషల్ మీడియాలో అబద్ధ ప్రచారం చేసుకొని మళ్ళీ ఎలక్షన్లో ఎట్లయితే అబద్ధాలు చెప్పిల్లో ఈ అబద్ధాలతోటి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెయ్యరు. ఇది స్థానిక 15 మందికైనా పారదర్శకంగా ఇస్తున్నారా లేకపోతే పార్టీల పరంగా ఇస్తున్నారా? లేదు. వాళ్ళకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక స్టాంప్ ఉంటుంది. ఉద్యమకారులను కూడా వాళ్ళు లిస్ట్లో క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఉద్యమకారులకు రేపు స్కీము పుసుకున్న వాళ్ళు ఇయ్యరు. ఉద్యమకారులు హామీ ఇచ్చి 250 గదాలు ఇవి అవి. కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులు ఎట్లుంటారు? ఎవ్వరు ఉండరు. ఎందుకు?
ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమం కోసం ఫైట్ చేసిందే కాంగ్రెస్ పార్టీ మీద, మనని అణిచివేసిందే వాళ్ళే గన్నులు పెట్టుకొని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులను ఈయనను వేం నరేందర్ రెడ్డి కలిసి గన్ను పెట్టి బెదిరించిన వాళ్ళు. వీళ్ళు రేపు స్కీమ్స్ ఇచ్చే ఉద్యమకారులకు ఇచ్చినా, ఇండ్లు ఇచ్చినా, ఏమి ఇచ్చినా వాళ్ళు ఒక ఇందిరమ్మ కమిటీ అని వేసిళ్ళు. వాళ్ళ భార్యలకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తల లిస్టు మాత్రమే చేస్తారు. వాళ్ళు రూములలో కూర్చొని లిస్ట్ వేస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఎవరైతే ఇండ్లు లేవో పేదోళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అయితే 100% ఉండదు. ఇక రైతుల ప్రభుత్వం అన్నారు. రైతుల పండుగలను కూడా పెద్ద ఎత్తున ఏడాది పాలనలో రైతులకు చాలా శాతం కూడా మేము న్యాయం చేసినాం, వాళ్ళు సంతోషంగా ఉన్నారని పెద్ద ఎత్తున పండుగలు కూడా నిర్వహించారు. మరి రైతులు వాస్తవంగా సంతోషంగా ఉన్నారా? ఒకవేళ సంతోషంగా ఉంటే ఈ వారం రోజులలో గ్రామ సభ పేరిట 2-3 రైతులు మందు తాగి చనిపోయిన పరిస్థితి ఉన్నది. 2-3 సీరియస్గా కూడా ఉన్నారు. ఒకవేళ మీరు వాళ్ళు సంతోషంగా ఉండేది ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు గ్రామ సభలలో లొల్లి పెట్టేదంటే 70% రైతులే. ఏది రైతు భరోసాకు సంబంధించి రుణమాఫీ కాని వాళ్ళు, రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఒక్క దఫాలో చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఏదో 40,000 50,000 అప్పటికప్పుడు మీద ఇచ్చిళ్ళు. 30% 40% రైతులు మిస్ అయ్యిళ్ళు. 42 లక్షల మంది రైతులు ఉండే. ఇలా నువ్వు 20 లక్షల మందికి కూడా రైతు రుణమాఫీ చేయాలి, రైతు భరోసా ఇవ్వాలి. ఇవన్నీ లెక్క చూస్తే 3-4 ఏళ్ళు ఒక్కొక్క రైతుకి 20,000 బాకీ ఉన్నాడు. మహిళలకు ఇస్తా అన్నాడు తులం బంగారం. ఒక్కరికన్నా తులం బంగారం ఇచ్చిండ రేవంత్ రెడ్డి? ఒక్కరికి కూడా ఇయ్యలే. ఇంకా మహిళలకు 2,500 అన్నాడు, అవి ఇచ్చిండ? ఏది ఇయ్యలే. ఏంటంటే ఎట్లనో నెట్ కత్తాలు. ఈ రైతుల పైసలన్నీ తీసుకుపోయి జీతాలు సెట్ చేస్తాడు. పైసలు లేవు. ఒకవేళ ఏమన్నా ఈ కాంట్రాక్ట్ల పేరు మీద మేఘా కృష్ణారెడ్డిని వీళ్ళని పట్టుకొని కాంట్రాక్ట్ పైసలు వస్తే సగం ఢిల్లీ తీసుకుపోతాడు, సగం వాళ్ళ తమ్ముళ్ళు తీసుకుపోయి ఫారెన్లో పెట్టుబడులు పెడతారు. ఎక్కడన్నా మీరు చూడండి, ఒక కుటుంబ సభ్యునికి ఎలాంటి ఒక ఎమ్మెల్యే కాకుండా, ఎంపీ కాకుండా, ప్రజాప్రతినిధి కాకుండా కలెక్టర్ పోయి సెల్యూట్ కొట్టే అంత ప్రోటోకాలు ఒక సెంట్రల్ మినిస్టర్కి ఉన్న ప్రోటోకాలు ఎవరికన్నా ఇస్తారా కుటుంబ సభ్యునికి? అంటే ఇది ప్రజాస్వామ్యమేనా? రాజ్యాంగబద్ధంగా ఒక పదవి జిల్లాకు మెజిస్ట్రేట్ హోదాలు ఉన్న కలెక్టరు ఒక నార్మల్ సీఎంకు తమ్ముడు అయితే పోయి నమస్తే పెట్టాలన్నా, సెల్యూట్ చేయాలన్నా, చేతులు కట్టుకోవాలన్నా? ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? రాజ్యాంగాన్ని మొత్తం దుర్మార్గంగా దాన్ని కూనీ చేస్తాళ్ళు. దయచేసి ప్రజలు గమనిస్తారు. వీళ్ళు కనుక గ్రామాలలో పోతే చెప్పుతోటి కొట్టే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మేము స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కూడా ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలను స్వాగతిస్తున్నారు. ఆలస్యం అవుతున్నది వాస్తవమే, కాకపోతే జనాలు కూడా దానికి సానుకూలంగా ఉన్నారు. కాకపోతే కావాలనుకునే పని కట్టుకొని బీఆర్ఎస్ నేతలు ప్రజలు రెచ్చగొట్టి దాడులు మా మీద వేపిస్తున్నారని కూడా సీతక్క మొన్న చెప్పిన సందర్భం కూడా ఉంది. మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? 100% సీతక్క చెప్తాంది. ఉమ్మడి వరంగల్ జిల్లానే అసంపర్తికి పొంగులేటి వచ్చిండు. అఫీషియల్ ప్రోగ్రామ్ 20వ తారీఖు 3 పథకాలు ఓపెన్ చేస్తానని చెప్పి. మరి అక్కడ టీఆర్ఎస్ వాళ్ళని అందరు తీసుకుపోయి ముందస్తుగానే టీఆర్ఎస్కు సంబంధించి లబ్ధిదారులు అయినటువంటి వాళ్ళని కూడా అడుగుదామని పోలేకుండా ముందస్తుగా దిగే అసంపర్తి పోలీస్ స్టేషన్లో పెట్టిళ్ళు. ఆడికి వచ్చింది ప్రజలే. మరి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది పొంగులేటి అటెండ్ కాకుండా ప్రోగ్రామ్? అది వీళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు ఏది అవసరమైతే అది తప్పించుకోవడానికి చెప్తారు. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు వస్తాయి, ఏదన్నా మాటలు చెప్పాలి. అది ముందు అసెంబ్లీ ఎలక్షన్కి ముందు ఏదైతే అడ్డిమారి గుడ్డిసూర్ల అబద్ధాలు చెప్తే గవర్నమెంట్ ఫామ్ అయిందో, మళ్ళీ ఇట్లనే చెప్తే స్థానిక సంస్థలలో మాకు సర్పంచులు మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రజలు నమ్మి ఓట్లేసే అవకాశాలు ఏమైనా ఉంటాయి అంటే? అప్పుడు నమ్మి ఓట్లు వేసారు, మరి ఇప్పుడు కూడా అది రిపీట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయి? 100% అట్లా ఏముండదు. ఆల్రెడీ వీళ్ళ మీద సంవత్సర కాలంగా ప్రజలు చూసిళ్ళు. ఈ స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా తిప్పి దెబ్బ కొడతారు. ఈ ప్రభుత్వం వద్దు అనుకుంటారు. ఇంకొకటి ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినాకనే ఎన్నికలకు పోతా అన్నాడు. ఖచ్చితంగా ఆ బీసీ సంఘాలుగా మేము కూడా ప్రశ్నిస్తున్నాం, బీసీలుగా ప్రశ్నిస్తాను. 42% డిక్లేర్ చేసినాకనే స్థానిక ఎలక్షన్లో పోవాలని చెప్పి సీఎం గారిని కోరుతా ఉన్నాం.